ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జోరుగా సాగుతోంది. జనసేన నేతలు పవన్ కళ్యాణ్ సహా కొందరు కీలక నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారట. ఈ భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్టు చెయ్యాలి అని కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ అమిత్ షా చెప్పిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి అంటున్నారు. రాజకీయాల్లో తాత్కాలిక స్నేహితులు ఉంటారు, దీర్ఘకాల స్నేహితులు ఉంటారు. తెలుగుదేశం పార్టీ మనకు తాత్కాలిక మిత్రపక్షం కావచ్చు, కానీ జగన్ మాత్రం దీర్ఘకాల స్నేహితుడు అని వ్యాఖ్యానించారట. అంతేకాదు, చంద్రబాబుకు జగన్తో రాజకీయ విభేదాలుండొచ్చు, కానీ ఢిల్లీ రాజకీయాలు వేరుగా ఉంటాయి. వైసీపీ ఎంపీలు మాకు సహకరిస్తున్నారు కదా అని చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సమాచారం బయటికెలా వచ్చిందంటే, జనసేన కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా ఏమన్నారో ఒక్కసారి వివరించండి అని నాదెండ్ల మనోహర్ ను పవన్ కళ్యాణ్ అడగడంతో అక్కడ్నుంచే ఈ చర్చ బయటకొచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకేనా ఇటీవల పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు తగ్గించారు? అసెంబ్లీలో కూడా లడ్డూ కల్తీ అంశంపై జగన్ ను నేరుగా తప్పుపట్టలేదు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మీడియా ఛానల్లో ఈ విషయం బయటపెట్టారు. ఇదంతా రాజకీయ వ్యూహమా లేక ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతమా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.